రమ్మన్నారట సార్. అసలు నువ్వేమనుకుంటున్నావయ్యా? నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? కింగ్ మేకర్ లక్ష్మారెడ్డి గారి కొడుకుని. వాళ్ళకి డైరెక్ట్ గా హైకమాండ్ తో సంబంధాలున్నాయి. పైగా వాడిని పెళ్లికి పనికి రాకుండా కొట్టావు. అసలు పెద్దవాళ్ళతో ఎందుకయ్యా నీకే గొడవలు? తప్పు చేసిన వాడు బలిసినోడా బలహీనుడా అని చూసే అలవాటు నాకు లేదు సార్. నువ్వు చూడవయ్యా, నేను చూడాలి కదా. మధ్యలో నాకొచ్చింది సావు. నువ్వు అక్కడ రికార్డ్ చేసిన మెటీరియల్ అంతా ఎక్కడ పెట్టావో తెచ్చివు. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? రెడ్డి గారు, ఇప్పుడే మహంకాళికి దొబ్బులు పెట్టా. ఆ రికార్డ్ చేసిన మెటీరియల్ అంతా నా దగ్గరకు వచ్చింది. మీరు ఇక టెన్షన్ పడకండి. ఏంటయ్యా టెన్షన్ పడొద్దంటావు? నీకు అసలు గుర్తుందా లేదా? ఒక్కసారి టీవీ చూడు, మొత్తం గొప్ప అయింది. టీవీలో, నెట్ లో, యూట్యూబ్ లో, పేపర్ లో ఎక్కడ చూసినా నా కొడుకు గురించే లక్షలు డబ్బులు తింటారు. పనులు మాత్రం చేయరు. ఏంటండి మీరు మాట్లాడేది? మహంకాళి మహంకాళి ప్రముఖ సినీ నటి తనీషపై మల్లిడి విశాల్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి ప్రయత్నించినట్టు నేరం సాక్ష్యాధారాలతో నిరూపించడమైనది. కావున అతనికి సెక్షన్ 354 ప్రకారం 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మీరేం పీకుతున్నారు? నేను చూసుకుంటాను. గన్ను తీస్తున్నాడు. మహంకాళి, ఆయన ఇలాంటి ఆఫీసర్స్ ఉండబట్టే ప్రజల్లో ఇంకా పోలీసుల మీద గౌరవం, నమ్మకం మిగిలినాయని నా అభిప్రాయం. చూడండి, మీరు నన్ను అడిగేవారు మీ ఫేవరెట్ హీరో ఎవరు అని. నేనెప్పుడూ మీకు సమాధానం చెప్పలేదు. బట్ టుడే ఐ హావ్ ఎన్ ఆన్సర్. నా ఫేవరెట్ హీరో మహంకాళి గారు. బికాస్ హీస్ నాట్ ఎ రియల్ హీరో, హీస్ ఎ రియల్ హీరో. థ్యాంక్ యూ. నమస్తే. సాబ్ వచ్చిందా? సలాం సాబ్, ఆ లడ్డుగాడు సిటీలోకి వచ్చింది సాబ్. గా అనిల్ కుమార్ తమ్ముడు మహేష్ హర్షద్ భాయ్ తో కలిసిపోయింది సాబ్. రేపు జూబ్లీ బస్ స్టాప్ లా గాలి ఇద్దరి మధ్యలో మనీ ఎక్స్చేంజ్ జరగబోతుంది సాబ్. సార్, చాలా కష్టపడ్డాం సార్. థ్యాంక్స్ సాబ్. బస్ స్టాండ్ లోనే ఉన్నా. అదేనయ్యా, బస్ స్టాండ్ లోనే. ఎక్కడ? దుర్గా కేఫ్ ముందున్నా. ఓకే, అక్కడి నుంచి రైట్ తిరిగి స్ట్రైట్ గా వచ్చాయి. కదా ఒక్కనే వస్తున్నా. ఆగు, ఆగా. అక్కడే ఆగి లెఫ్ట్ చూడు. లెఫ్టా? చూడు, ఇటు చూడు, ఇటు ఇటు. చూసా వస్తున్నా. ఎక్కేసారు అందరూ. అన్నా, ఆ డబ్బులు ఇచ్చాడన్నా. మాట్లాడు. నమస్తే లడ్డన్నా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అమౌంట్ మొత్తం వాడికి ఇచ్చేసి ఊర్లో ఇక్కడ అక్కడ తిరగకుండా తిన్నగా మీ ఇంటికెళ్ళు. మీ అన్న మర్డర్ అయిన దగ్గర నుంచి ఆ మహంకాళి వాడి టీం నా గురించి విపరీతంగా విన్నారు. ఓకేనా ఓకేనా, నేను చూసుకుంటాను. ఫోన్ మా తమ్ముడికి ఇదిగో మాట్లాడు. అన్నా, బీ కేర్ఫుల్. ఓకేనా? ఓకేనా? ఎవరు మీరు? ఏం కావాలి? ఏం కావాలా? ముందు వీళ్ళందరినీ క్లియర్ చేయి. ఏమైంది? ఎవరది? ఎవరది? నీ అబ్బన్రా నా కొడక. హలో, నమస్తే మేడం, నేను మహంకాళిని మాట్లాడుతున్నాను. డీసీపీ గారు ఉన్నారా? ఉన్నారు, వంట చేస్తున్నారు. మహంకాళి ఫోన్. చెప్పు మహంకాళి. ఏంటి సార్, వంట చేస్తున్నారా? ఏం చేయమంటావు, మీ మేడం వంట తినలేక చాస్తున్నాం. అందుకే నేను నా కూతురు వంట స్టార్ట్ చేశాం. ఆ లడ్డుగాడు మిస్ అయిపోయాడు సార్.
కానీ వాడి తమ్ముణ్ణి వాడి అసోసియేట్ని పట్టుకున్నాను సార్. అవును సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళిద్దరు మన వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారా? ఎస్ సార్. ఇంకా నీకు తెలియదే ఉంది. మాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకో. ఆ తర్వాత జై బోలో మహంకాళి. ఓకే సార్, పని పూర్తయ్యాక మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరా ముయ్యరా సార్ నన్ను కాపాడండి సార్. నా తమ్ముడిని ఆ మహంకాళి గారు అరెస్ట్ చేశారు సార్. ఆ చేత పట్టాలంటే నన్ను ఎన్కౌంటర్ చేస్తారు సార్. ప్లీజ్ సార్. చాయ్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. మహంకాళి ఎక్కడున్నావు? సార్, ఊరి బయట ఉన్న బార్బర్ షాప్ లో ఉన్నాను సార్. అక్కడేం చేస్తున్నావు? బార్బర్ షాప్ లో ఏం చేస్తుంటారు సార్? గడ్డం గీయించుకుంటున్నాను సార్. చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకో. నాకు తెలుసు నువ్వు జుబిలీ బస్ స్టాండ్ లో ఇద్దరిని పట్టుకున్నావని. వాళ్ళెవరో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్స్ట్రాల్ చేయకుండా వాళ్ళిద్దరిని వెంటనే వదిలేసేయి. పైనుంచి నాకు ఆర్డర్స్ వచ్చాయి. అయ్యో, కొంచెం ముందు ఫోన్ చేసి ఉండొచ్చు కదా సార్. జస్ట్ గొరిగించుకునే ముందే వాళ్ళని వేసేసాను సార్. మహంకాళి, గవర్నమెంట్ నీకు ఇచ్చిన పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నావు. ఏం చేయమంటారు సార్? సడన్ గా వాళ్ళు షూట్ చేస్తే చూస్తూ ఊరికే ఉండమంటారా సార్? ఎవరిదైనా ప్రాణమే కదా. లడ్డుగాడి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సార్. నువ్వేమన్నా చెప్పేదిందా? రేయ్, నువ్వు ఇంకేనా ఉందా చెప్పావు? నువ్వింతవరకు ఎంతమందిని చంపావురా? చెప్పావు. నువ్వు సార్ నాకైతే సార్ వాడు తప్పుతూ పక్కన సార్. మీకు దండం పెడతాను సార్. నీకు తమాషా అయిపోయింది. పెళ్ళాం బిడ్డలో ఉన్న వాళ్ళు నువ్వు వదిలిపెట్టావురా? నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఎవరిని పెడితే వాళ్ళని చంపుతావు. నేను మాత్రం నేను చంపకూడదు. రఘు సార్, అంబులెన్స్ ఫోన్ చేయి.